వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ వృద్ధాప్య పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. సో ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ప్రకారం పెన్షన్స్ అనేవి మనకు జూలై 1వ తారీఖునే పూర్తిగా పంపిణీ చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక జూలై 1న వృద్ధాప్య పెన్షన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు సచివాలయ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి పెన్షన్స్ని పంపిణీ చేయబోతున్నారు. మీరు అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వాళ్ళు ఎవ్వరు కూడా సచివాలయాలకి వెళ్ళటం కానీ లేక పంచాయతీ ఆఫీసులకు వెళ్ళటం కానీ మాత్రం అవసరం లేదు. జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయ సిబ్బంది స్వయంగా మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొత్తం ఈ నెల మీకు 7,000 రూపాయలు అందబోతుంది. మీకు ఈ నెల పెన్షన్గా 7,000 రూపాయలు మీరు పొందబోతున్నారు. ఒకవేళ 1వ తారీఖున మీ ఇంటికి ఈ సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పెన్షన్ ఇవ్వకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. 2వ తారీఖు మధ్యాహ్నం కల్లా అంటే మధ్యాహ్నం 1 గంట కల్లా మీ ఇంటికి వచ్చి ఖచ్చితంగా మీ పెన్షన్ ఏదైతే 7,000 రూపాయలు ఉందో మీ చేతిలో పెడతారు. సో ఇది 100% గ్యారంటీ. ఇది స్వయంగా ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వమే ఈ విషయాన్ని ధృవీకరించింది. సో కాబట్టి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు ఇక ఎక్కడికి వెళ్లకుండా 1వ తారీఖున పెన్షన్ పొందుతారు. ఒకవేళ 1వ తారీఖు పొందలేకపోతే 2వ తారీఖు మధ్యాహ్నం కల్లా మీ పెన్షన్ మీకు అందుతుంది. ఈ విషయానికి సంబంధించి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడొద్దు. ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఈ నెల 4,000 యాక్చువల్ పెన్షన్ను 3 నెలల బాకీ 3,000, 4,000 ప్లస్ 3,000 7,000 పెన్షన్ అనేది మీరు పొందబోతున్నారు. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.